ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో లేటెస్ట్ టెక్నాలజీ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది సీట్స్ ద క్రీక్ ప్లానెట్ స్కూల్స్ అండ్ అంబిటస్ వరల్డ్ స్కూల్స్. సంధ్య, ఎక్కడికి ఏమిటి కారణం? నువ్వెక్కడికైనా వెళ్ళడానికి స్వాతంత్రం ఉంది, కానీ ఎక్కడికో చెప్పి మరీ వెళ్ళు. రాము, నన్ను క్షమిస్తావా? దేనికి చెప్పు. నేను నా భర్తను చంపడానికి కారణం ఇంకొకతన్ని ప్రేమిస్తున్నాను. సంధ్య, అతన్ని కలుసుకోవడానికే వెళ్తున్నాను. రేపు ఈ పాటికల్లా మేమిద్దరం ఈ దేశం వదిలి వెళ్ళిపోతాం. ఈ సంగతి ముందుగా ఎందుకు చెప్పలేదు? చెప్పబోయాను, నువ్వే వినిపించుకోలేదు. రాము, నేను అతన్ని ప్రేమించక పూర్వం నిన్ను కలుసుకునుంటే జీవితం ఎలా మారేదో ఏమయ్యేదో, కానీ నేను ఇప్పుడు అతన్ని మోసం చేయలేను. అవును, హత్య మాత్రం చేయదలుచుకున్నావు నువ్వు. రాము, నువ్వేమన్నాను అనుకో, ఒకటి మాత్రం నిజం, నీతో గడిపిన ప్రతి క్షణం నా మనసులో జీవితాంతం ఉండిపోతుంది. ఆ మధుర అనుభవాలను, అనుభూతులను నేను మర్చిపోను. కానీ నువ్వు మాత్రం నన్ను మర్చిపో. నేను మాత్రం ఎందుకు మర్చిపోవాలి? ఎందుకంటే నీ జ్ఞాపకాలు నాకు భద్రంగా ఉంటాయి. నా జ్ఞాపకాలు నిన్ను బాధిస్తాయి. నువ్వు బాధపడ్డా నేను భరించలేను. మరి మా అమ్మకి ఇప్పుడు నేనేం చెప్పాలి? సంధ్యలు రెండున్నాయి రాము. నువ్వు సూర్యుడివి, నీకు ఏదో ఒక సంధ్య దొరుకుతుంది. సంధ్య, రాము, నేను నన్ను మర్చిపో రాము. అన్నయ్య. హలో బావగారు. హలో బావగారు. హలో సిస్టర్. అన్నయ్య, ఏమిటి ఉన్నట్టు ఉంటుడి పడ్డారు? మా ఇంటి అడ్రస్ మీకెలా తెలిసింది? పోస్ట్ ఆఫీస్ లో చెప్పారు, నో. పోలీస్ స్టేషన్ లో చెప్పారు, నో నో. నువ్వే చెప్పావు. నేనా? ఎందుకు బావ అంత కంగారు పడతావు? ఇక్కడేమన్నా రహస్య వ్యాపారం జరుగుతుందా? జరిపే వాళ్ళ చరిత్రలు, జాతకాలు అన్ని ఇక్కడే ఉన్నాయి. ఇంతకీ ఏమైంది? అమ్మకు సుస్థిగా ఉందని, పరిస్థితి ఏం బాగోలేదని తెలిసి మీ బావగారు వెళ్ళి తీసుకొచ్చారన్నయ్య. అమ్మకు సృష్టిగా ఉందా? ఏమైంది? ఏమవుతుంది? నీలాంటి కొడుకును కన్నా తల్లికి ఏముంటుంది? బెంగ మనేత. అమ్మా, అమ్మ ఎక్కడ? గదిలో ఉందన్నయ్య. అమ్మా, అమ్మా. ఎవరు? నేనమ్మా, రాముని. రాము. రాము, అమ్మా, ఎందుకమ్మా నీకు మనోవేది? ఏమిటమ్మా నీ బాధ? నువ్వు చెడుదారులు పట్టి పాడైపోతున్నావు అనే భయం అన్నయ్య అమ్మకు. తెలుసా? మీకెవరికైనా తెలుసా వాడే ఉద్యోగం చేస్తున్నాడు? మీరెవరైనా చెప్పగలరా? ఓహో, బ్రహ్మదేవుడు కూడా తెలియదు. విన్నావా? నువ్వు చేసే ఉద్యోగం ఏమిటో తెలియక ఆవిడకి అనుమానం, భయం మరీ ఎక్కువైపోయా. అదేదో చెప్పే బావా. చెప్పరా? నువ్వేం ఉద్యోగం చేస్తున్నావో చెప్పు. సత్యేదాంతో చెప్పడానికి ఏమిట్రా? చెప్పకూడదమ్మా, అది నా ఉద్యోగ ధర్మం. ఏం ధర్మాలో. పోనీ నువ్వు చెప్పకపోయినా కోడలు వస్తుంది కదా, అదైనా చెప్తుందనుకుంటే ఆ అదృష్టం కూడా. వస్తుందమ్మా, త్వరలోనే నీ కోడలు వస్తుంది. ఆహా, అంటే ఎవరో ప్రేస తగిలిందన్నమాట. కంగ్రాచులేషన్స్ బావా. చెప్పు, ఎలా ఉంటుంది అమ్మాయి? చాలా బాగుంటుంది. ఆహా, ప్రేమించుకున్నారా? అయితే ఇంకే తీసుకురాలేకపోయావా అన్నయ్య? కోడల్ని చూసేదా అమ్మ కాస్త కోలుకునేది. తీసుకొద్దామని అనుకున్నాను, కానీ ఆ అమ్మాయి నోని ఉంటుంది. దీ సంగతి బావా, ఈ సిటీ పిల్లలు అసలు నమ్మనేయకూడదు. వాళ్ళకి ప్రేమ, పెళ్లి అనేది పిల్లాట. సంధ్య అలాంటిది కాదు. వేరే ఉన్నా? సంధ్య. సంధ్య? ఆ, ఏ సంధ్య? తొలి సంధ్య, మలి సంధ్య. ఒకటి వెలుగు, ఒకటి చీకటి. గుడ్ గుడ్. అత్తగారు, మీకు కాబోయే కోడల పేరు సంధ్య. సంధ్య, నిజం చెప్పు. గాడ్ ప్రామిస్. దాదాపు 2 రోజులు అతనితో కాపురం చేశాను. అతనిలో అణువణువు పరిశీలించాను. మనకు పనికొచ్చేది, అనుమానించదగ్గది ఏది కనిపించలేదు. సరే, వెళ్ళు. నెక్స్ట్ నా పని ఏమిటి? ఏం చేయాలి? నువ్వేం చేయాలో, నిన్నేం చేయాలో నిర్ణయించే వాళ్ళు వేరే ఉన్నారు. అంతవరకు రెస్ట్ తీసుకో. దిల్వార్. ఎస్ సార్. ప్రేమ ఒక పిచ్చి. ఆ పిచ్చిలో పడ్డవాళ్ళు మన పనికి పనికిరారు. ఏమిటి మీరనేది? సంధ్య రాము ప్రేమలో పడింది.
అందుకే ఆ మత్తు కమ్మిన ఆమె కళ్ళకు ఏమీ కనిపించలేదు. రాము సిబిఐ టాప్ ఆఫీసర్. ఆఫీసర్లకే అంతు తెలియని ఆఫీసర్. అది మీకెలా తెలుసు? రాము చెల్లెల్ని పెళ్లి చేసుకుంది, సూరమ్మని జయమగా మార్చింది ఎందుకు అనుకున్నాం? అసలు విషయం, పీటర్ రాముకు ఒక సిగరెట్ లైటర్ ఇచ్చాడు. అందులో ఉంద మన గుట్టంతా. ఆ లైటర్ మన చేతికి వచ్చే వరకు నో ఫుడ్, నో డ్రింక్, నో స్లీప్. శాస్త్రిజీ, శాస్త్రిజీ, థాంక్ గాడ్, పోయారేమో అనుకున్నాను. ఇంకా టైం ఉంది. ఎంత? నీ పాపం పండాలిగా. శాస్త్రిజీ, ఇంత పెద్ద సైంటిస్టులు మీరు పాపాలు పండటాలు నమ్ముతున్నారంటే నవ్వొస్తుంది శాస్త్రిజీ. ఏడుపొచ్చేదాకా నవ్వుతూనే ఉంటాం. ఎక్కువగా నవ్వడం కూడా ఏడవటానికి. ఉమ్, సరే, ఆలోచించారా? ఉమ్, ఏమి నిర్ణయించారు? చేసుకున్న నిర్ణయం మార్చుకోకూడదని. శాస్త్రిజీ, ఇక మీకు వారం రోజులే గడు. తరువాత ఇక్కడున్న అద్దాలకు ప్రాణం వస్తుంది. వాటిలోంచి వచ్చే కాంతి కిరణాలు మిమ్మల్ని కొద్ది కొద్దిగా మెల్లమెల్లగా మార్చేస్తాయి. అలా మాడిపోతున్న ప్రతిబింబం ఈ అద్దాల్లో మీకు కనిపిస్తూనే ఉంటుంది. చిత్రవధ అనుభవిస్తారు. అది 24 గంటలే. 25వ గంటలో మీకు బదులుగా మీ బూడిది ఇక్కడ మిగులుతుంది. ఏ నవ్వులాటగా ఉందా? రంజిత్, సైన్స్ నీకంటే నాకు ఎక్కువ తెలుసు. నీ అద్దాలకు ప్రాణం వచ్చిన మరుక్షణం నా ప్రాణాలు వెళ్ళగొట్టే మార్గం నాకు బాగా తెలుసు. నీ చిత్రవధ అనుభవిస్తూ కూర్చునేంత తెలివి తక్కువ అని కాను. శాస్త్రిజీ, ఎందుకు ఈ మొండితనం? మన దేశం సైంటిస్టులను ఏం పోషిస్తుంది? ఆ ఫార్ములా మన ప్రభుత్వానికి ఇస్తే మీకేమొస్తుంది? అంతకంటే 100,000 రెట్లకు నేను ఇస్తాను. దేశద్రోహం చేసేవాడిని కాను. ఇది దేశద్రోహం ఎలా అవుతుంది? పెట్రోల్ ధర విపరీతంగా పెరిగిపోతోంది. కొద్ది సంవత్సరాల్లో ప్రపంచం మొత్తంలోనే పెట్రోల్ కొరత ఏర్పడుతుంది. ఈ పరిస్థితుల్లో ఈ ఫార్ములాను పరదేశాలకు అప్పగించి మన దేశాన్ని వాళ్ళ చేతుల్లో ఇరికించడం దేశద్రోహం కాదా? పెట్రోల్ బదులు నేను కనిపెట్టిన పదార్థం మన దేశంలో పుష్కలంగా దొరుకుతుంది. ఫార్ములా మనదైనప్పుడు, ఉత్పత్తి మనం చేస్తున్నప్పుడు మన దేశం ఆర్థికంగా, రాజకీయంగా ఎంత ఉన్నత స్థానంలో ఉంటుందో ఊహించు. అటువంటి అవకాశాన్ని మన దేశానికి పోగొట్టడం దేశద్రోహం కాదా? శాస్త్రిజీ, మీ మనమరాలు అమెరికా నుంచి వచ్చింది. సంజయ్ వచ్చిందా? ఎక్కడుంది? ఎక్కడుంది? మా దగ్గరే ఉంది. మీ దగ్గర? మీ చేతుల్లో చిక్కుకుందా? చిక్కించుకున్నాం. రంజిత్, ఒక్కసారి నా మనవరాన్ని చూడలేవు. ఆ తర్వాత నేను హాయిగా ప్రాణాలు విడుస్తాను. అక్కర్లేదు. మీరు మీ మనమరాలు, ఆమె మనుమలు మనమరాళ్ళు హాయిగా బ్రతికే ఏర్పాటు చేస్తాను. అక్కర్లేదు. లేదా మీ కళ్ళదిటే మీ మనమరాలు. రంజిత్, ఇదేమిటో తెలుసా? పొటాషియం సైనైడ్. పంటితో ఒక్క నొక్కు నొక్కితే చాలు. నువ్వు చేయదలుచుకున్న ఘాతుకాలు చేయకుండానే, నేను చూడవలసిన అవసరం లేకుండానే వెళ్ళిపోగలను. నన్ను బెదిరించక, జాగ్రత్త. సరే, మీ మనవరాలే మీ చేత ఒప్పిస్తే ఆ ఫార్ములా మీరు ఇవ్వటానికి ఒప్పుకుంటారా? చూస్తాను. ఆల్ రైట్, ఆల్ రైట్. ఖాళీ గ్లాసు భర్తీ చేయడం బుద్ధిమంతుల లక్షణం. ఇప్పుడు భర్తీ గ్లాసు ఖాళీ చేయడం బుద్ధిమంతుల లక్షణం. ఒక్క రౌండ్కి ఎందుకు ఎక్కువ రావడం బుద్ధిమంతుల లక్షణం ఎంత మాత్రం కానే కాదు. హలో త్రిమూర్తులు. నమస్తే నమస్తే. మీకు చిన్న జోక్ చెప్పనా? అక్కలే సార్ చెప్పుకున్నారని వేస్తాం. ఏ ముహూర్తాన మనకి లంచ్ పడ్డదో గాని అది జన్మకు వదిలేటట్లేదు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ మీరు ప్రత్యక్షమవుతున్నారు. పోనీ నా మాట ఎలాగో మీరు నమ్మరు కాబట్టి మీ మాట నేను నమ్ముతాను. ఈ సంగతి చెప్తారా? పెద్ద మనుషులు అడిగితే చెప్పడం బుద్ధిమంతుల అయితే దూరంగా ఉండు, లక్షణం. ముట్టుకోకు. సరే, నన్ను కల్లో కూడా పట్టి పీడిస్తున్న పాయింట్ ఒకటి. ఉన్నట్టుండి
మీరు ఆ ముసలాన్ని ఎందుకు చంపారు? మర్యాదగా చెప్తే నేను మీ జోలికి రాను. పోనీ డైస్ వేయమంటారా? హలో హలో నాకు ట్రంపెట్ అంటే చాలా ఇష్టం. సరదాగా అప్పుడప్పుడు వాయిస్తూ ఉంటాను. మీకు అభ్యంతరం లేకపోతే ప్రెషర్ థ్యాంక్ యూ.